ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు భారతదేశ భాగ్యమును గూర్చి ప్రభువును ప్రేమతో బహూకరించిన భక్త మరియు శిష్యుడు, ప్రభు అయిన యేసు శిష్యుడు అయిన సెయింట్ థామస్ గురించి ఆయన ఈ యొక్క భారతదేశానికి సువార్తను బహూకరించిన దినాన్ని పురస్కరించుకొని యేసు భక్తి దివాస్ అని దీనిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను భారతదేశంలో ప్రారంభించిన దినముగా ఈ రోజును సంతోషముతో, కృతజ్ఞతతో ఈ యొక్క ఆనందమును పంచుకుంటూ ఉన్నాము. ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. సెయింట్ థామస్ యొక్క పరిశుద్ధుని యొక్క గొప్ప త్యాగమును, సవాలును మన జీవితంలో పులకరించి పోతున్న ఆ గొప్ప దినాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ యొక్క దినాన్ని ఎందుకు మనము జ్ఞాపకం చేసుకోవాలి అనే ప్రశ్న కూడా ఉన్నప్పుడు, దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు క్రైస్తవులుగా వారి యొక్క జీవితములను ప్రభువుకి అర్పించుట ద్వారా ఈ యొక్క గొప్ప స్వాస్థ్యముగా ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు భారతదేశానికి. ఈ అద్భుతమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సెయింట్ థామస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. ఈ యొక్క అపోస్తలుడు దాదాపు 52వ సంవత్సరములో భారతదేశానికి వచ్చి ఉంటున్నాడు. అయితే ఆ భారతదేశంలో ఆయన ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తూ ఆ యొక్క సముద్ర ప్రయాణపు అంచున ఆ యొక్క చెన్నై, మద్రాసు పట్టణము ముందుగా ఆయా ప్రాంతాలు, తర్వాత చెన్నైకి చేరుకున్నాడు. భారతదేశము ఎన్నో రకాల భాషలు, ఎన్నో రకముల మతములు, ఎన్నో రకముల ఆహారపు అలవాట్లు, ఆచారాలు కలిగి ఉన్న భారతదేశం. అందువల్ల ఇది అతిపెద్ద భారతదేశము. మరియు ఇంత క్లిష్టమైన సంస్కృతిలో జీవించుచున్న ఈ ప్రజలకు సువార్త ప్రకటించుట అనేది బహు భారమే అయినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న భాషలు కొన్ని నేర్చుకొని ఆ భాషలతో ప్రభువును వారికి
పంచుటకై ఎంతో కష్టాలు పడ్డాడు. ఆయన గొప్ప ఆర్కిటెక్ట్ అని కూడా విన్నాం. ఆ దినాల్లో టామిలా ప్రాంతంలో, మద్రాసు ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజులకు ఎంతో గొప్ప నైపుణ్యమైన తన కళను పంచుతూ ఎన్నో కళాఖండాలు కూడా నిర్మించుటకు సహాయపడినట్టుగా వార్తలు ఉన్నాయి. వాటి జోలికి నేను ఎక్కువగా వెళ్ళను, కానీ ఆ విధంగా తనకున్న నైపుణ్యత, కళా నైపుణ్యత, చాకచక్యంతో ఆయా భాషలు నేర్చుకొని ఆయా ఆహారపు అలవాట్లకు తన్ను తాను మలుచుకొని ఈ ప్రజల మధ్యలో తను జీవించుటకాయ కంకణము కట్టుకున్నాడు. ఆ విధంగా ఎంతో పౌరుషముతో ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు అలుపెరగని పోరాడి ఉన్నాడు. కాబట్టి అందువలన ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన వేసిన అడుగులు, ఆయన చేసిన పనితీరును చాలా క్షుణ్ణంగా మనము ఆయనను గురించి రచించిన పుస్తకములను చదివి తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది, మనకు స్ఫూర్తిని కలగచేస్తుంది. కాబట్టి మన భారతదేశంలో ఇంత పెద్ద దేశమునకు ఆ యొక్క భక్తుడు అందించిన ఈ యొక్క సువార్త ఎంతో ప్రతిష్టగా, ఎంతో శక్తివంతముగా ఉండింది. అందువలనే అంత పవర్ఫుల్గా ఈ సువార్త ప్రకటించబడింది, వ్యాప్తి చెందింది. కాబట్టి అంత గొప్ప రోషము గల సేవకుని, లేకపోతే అపోస్తలుడు సెయింట్ థామస్ గారి యొక్క జీవన విధానాన్ని బట్టి స్ఫూర్తి కలుగుటకాయ ఈ జూలై 3వ తారీఖును ఇండియన్ క్రిస్టియన్ డేగా డిక్లేర్ చేసి, ముఖ్యంగా విద్యావంతులైన వారు, ఆ విధంగా హెల్త్ కేర్ పర్సనల్స్, వైద్య బృందం ఈ యొక్క దైవజనుని యొక్క సేవా పరిచర్యలను జ్ఞాపకము చేసుకుంటూ ఎన్నో కార్యక్రమములు చేస్తూ ఉన్నారు. అయితే లేఖనాల నుంచి ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్తలో అద్భుతమైన విషయాన్ని మనం చూడవచ్చు. ఆయా లేఖనాల నుంచి తరిచి ఈ దిదుమా అనబడిన ఈ థామస్ గురించి కొన్ని వచనాలని మనము చదువుటకాయ, దానిని ధ్యానం చేయుటగా ముందుకు వెళ్దాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక.